ప్రెస్టీజియస్గా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలండి. అలాగే ఇందాక ఎవరో మెంబర్షిప్ డ్రైవ్ కాస్ట్ గురించి మాట్లాడారు. మెంబర్షిప్ డ్రైవ్లో మనం కట్టేటువంటి 500 రూపాయలు మీరు కట్టుకోలేకపోతే మేము కట్టుకునేటువంటి నాయకుల్ని మీరు ఏర్పాటు చేసుకోండి, మనుషులను ఏర్పాటు చేసుకోండి. లేకపోతే కట్టలేని వాళ్ళకి మీరే కొంచెం 500 రూపాయలు ఒకళ్ళు ఇంకొకరికన్నా చేసి ఒకళ్ళు ఇద్దరికి 10 మంది చేసినా కూడా తప్పేం లేదు. ఇంత చేసినా సరే కేవలం 500 కలెక్ట్ చేస్తున్నాం మెంబర్షిప్కి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఇంకొన్ని కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్కి తన పాకెట్లో నుంచి ఇంకొన్ని కోట్ల రూపాయలు జత చేసి, కేవలం 500 రూపాయలు సరిపోవు, ఇంకొన్ని కోట్ల రూపాయలు జత చేసి ఆయన మనకి ఇవాళ ఈ మెంబర్షిప్ మన డ్రైవ్లో ఇన్సూరెన్స్కి ఆయన ఖర్చు పెడుతున్నారు. అది కూడా మీ మైండ్లో పెట్టుకోండి. మనం ఇచ్చే 500 రూపాయలతో కాదు, ఆయన ఇచ్చేటువంటి డబ్బు కూడా దాంట్లో ఉంది. సో మనందరం కూడా ఒక నిజాయితీ పరుడైన ఒక నాయకుడు, ఒక విజనర్, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి, ఆదర్శవంతుడైన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నందుకు ఫీల్ ప్రౌడ్. ముందుకెళ్దాం. అలాగే నేను ఇవాళ వచ్చిన పర్పస్ కూడా ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలిసి ఒకసారి చూసి మీతో ఇంటరాక్ట్ అయ్యి వద్దాం అనుకున్నాను. మీలో ఏదన్నా చిన్న చిన్న పొరపక్షాలు లేకపోతే ఏదన్నా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేద్దామని ఒకటి వచ్చాను. అలాగే నేను ఇట్లాగా నాకు కొన్ని పరిస్థితుల వల్ల ఒక 1 మంత్ నుంచి రాలేకపోయాను. నేను ఇట్లా వస్తున్నాను సందీప్ అన్నప్పుడు సందీప్ ఏర్పాటు చేశారు, హరిహర వీరమల్లు సినిమాకి మీరు రండి, మనందరం కలిసి చూద్దాం, ఎందుకంటే చాలా అద్భుతమైన సందేశం ఉన్న చిత్రం ఇది, మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న చిత్రం ఇది అని చెప్పినప్పుడు యాక్చువల్గా నేను సండే చూద్దాం అనుకున్నాను. ఈ మాట చెప్పిన తర్వాత నేను హైదరాబాద్లో కాకుండా వైజాగ్లో నేను చూద్దాం అనుకున్న సినిమాని పోస్ట్ పోన్ చేసుకుని ఇవాళ చూస్తున్నాను. ఆ సినిమా కమర్షియల్గా మంచి సినిమా, ఎందుకంటే కమర్షియల్గా ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి అన్నీ ఉంటూ ఒక అద్భుతమైనటువంటి సందేశం ఆ సినిమాలో ఉంది. ఇది కులాలకి మతాలకి అతీతంగా తీసిన సినిమా. ఎవరైనా వైసీపీ వాళ్ళని ఏమని తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు, మీరే తిడుతున్నారు. వాళ్ళు చేసే పనికిమాలిన విష ప్రచారాలు నమ్మకండి. వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తున్నారు, ఎలా దీన్ని బ్యాడ్ చేద్దామని. ఒక హరిహర వీరమల్లు బ్యాడ్ చేసినంత మాత్రాన మీరు 2029 ఎలక్షన్స్లో గెలుస్తారని మాత్రం అనుకోకండి. 2029 ఆ తర్వాత వచ్చి ఇంకొక 5 ఏళ్ళు గ్యారంటీగా కూటమి ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి షేర్ మనం తీసుకోవాలి. కొంత ప్రజల కోసం మనం కొంత వదులుకోవాలి, తప్పదు. అందరికన్నా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్ని వదిలేసుకున్నప్పుడు నాలాంటోడు వదులుకోవటం పెద్ద విషయం కాదు. సో అది మిగతాది మీరు ఎంత సాక్రిఫైస్ చేయాలి, ఎంత వదులుకోవాలని మీ విచక్షణకే వదిలేస్తున్నాను. దయచేసి మీరు వైసీపీ విష ప్రచారాలు నమ్మకండి. వైసీపీ విష ప్రచారాలు తిప్పికొట్టండి. వాళ్ళకి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం కావాల్సింది ఏంటంటే 2029 కాదు కదా, ఇంకొక 20 ఏళ్ల పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు. వాళ్ళు కళ్ళకు అంటున్నారు. ఎలాంటి కళ్ళకు అంటున్నారంటే, అదేదో చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు, కళ్ళలో ఏదో అనుకొని ఎదురుగున్న ఆ రోజు సంపాదించినటువంటి అన్నాన్ని కాలుతో తన్ని మొత్తం పోగొట్టున్నారు. అలాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు తన్నేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడో అధికారులు ఉన్నప్పుడే, వాళ్ళు మంచి అవకాశం వచ్చినప్పుడే వాళ్ళు కాలదనుకున్నారు. ఇంకా లైఫ్లో వాళ్ళకి అధికారం రాదు. కాకపోతే ప్రతివాడు మైక్ చేతికి ఇచ్చారు కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా. వైసీపీ వాళ్ళ గురించి పట్టించుకోకండి. మనం ఎంత బాగా పనిచేయాలో చూడండి. వైసీపీ వాళ్ళు ఎంత మాట్లాడినా సరే ఆ ప్రచారాలను తిప్పికొట్టండి, బలంగా తిప్పికొట్టండి. ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం నేను వెళ్తాను. నాకైతే ఓకే. కూటమితో కలిసి పని చేయాల్సిందే, బీజేపీతో కలిసి పని చేయాల్సిందే, టీడీపీతో కలిసి పని చేయాల్సిందే. ఏదైనా 1-6 ఇష్యూస్ వస్తే ఈ సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకోవడం తప్ప మీరు అనుకున్నట్టు లేకపోతే నేను అనుకున్నట్టు పార్టీ నడవదు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి విజన్ వేరు. ఆయన విజన్ నమ్మండి, ముందుకెళ్దాం. ఇంకొక పర్సనల్గా మీ అందరికీ చేద్దాం అనుకున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇవాళ కొంతమంది బూత్ స్థాయి లెవెల్లో లేకపోతే ఈ వార్డు స్థాయి లెవెల్లో నాయకులతో పాటు
ఎమ్మెల్యేలు స్థాయి నాయకుల దాకా కలిశాను, జిల్లా స్థాయి నాయకులు కలిశాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది కార్యకర్తలు మమ్మల్ని కలవలేదు, నాయకుల్నే కలుస్తారా అని అన్నప్పుడు డెఫినెట్గా ప్రయారిటీగా వచ్చి కలుస్తున్నాను తప్ప నేను ప్రతి కార్యకర్తని కలిసే తీరుతాను. దానికి వేరే ఆలోచన లేదు నాకు. అలా ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాంధ్రలో నేను నా ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఉత్తరాంధ్రలో డిసైడ్ చేసుకున్నాను. నేను ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీగా నాకున్నటువంటి వాటెవర్ మంచి ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా ప్రజల కోసం అవి ఉత్తరాంధ్రకి వినియోగిస్తాను. అందుకని ఉత్తరాంధ్రలో ప్లాన్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటాను ఏంటి అనేది మీకు త్వరలో తెలుస్తుంది. సో ఇక నుంచి ప్రతి నెల మినిమం 5 నుంచి 10 రోజులు ఇక్కడే ఉంటాను, మీ అందరినీ కలుస్తాను. సో మీరందరూ దయచేసి మీ మీ కార్యకర్తలకి లేకపోతే సామాన్య కార్యకర్తలకి అందరికీ చెప్పండి, నాగబాబు మిమ్మల్ని అందరినీ కలుస్తాడు. ఇక్కడ నేను జనసేన కార్యకర్తగా ప్రతి వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకుంది, కలుస్తాను. అలాగే మీకు నేను వచ్చిన తర్వాత ఇవాళ ఒక్కరోజు కాదు, రేపు ఎల్లుండి 31 దాకా మా మీటింగ్సే ఉన్నాయి. అంటే ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు అంటే ఓల్డ్ దీంట్లో అంటే చాలా మారిపోయినాయి కదా, వాటి మీద నా పెద్ద దృష్టి లేదు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలు, ఆ పేర్లే నాకు బాగా తెలుసు. సో ప్రతి కార్యకర్తని కలుస్తాను, ప్రతి నాయకుడిని కలుస్తాను, వార్డు స్థాయి, ఎమ్మెల్యే స్థాయి, నియోజకవర్గం స్థాయి, అలాగే రకరకాల కమిటీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తాను. దయచేసి ఇక్కడతో అయిపోయింది మీటింగ్ అనుకోకండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుస్తాను. సెప్టెంబర్లో వస్తాను, కలుస్తాను. మీరు మమ్మల్ని వదిలేసినా నేను మాత్రం మిమ్మల్ని తేలిగ్గా వదలను, కలిసి పనిచేద్దాం. 2023 అక్టోబర్ ముందు వరకు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక బలీయమైనటువంటి మద్దతు గురించి మాకు మాటలుగా వినటం, మేము ఏదైనా మీటింగ్స్ పెడితే అందరూ బలమైన మద్దతు ఇవ్వటం, ఇవన్నీ చూసాం, కొంత విన్నాం. బట్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం మీద మనకు అవగాహన రావాలంటే ప్రాక్టికల్గా కొన్ని జరిగితేనే మనకు అవగాహన వస్తుంది. సో ఒక మంచి ఒపీనియన్ అయితే మాకు ఉంది ఉత్తరాంధ్ర మీద. ఆ వెళ్ళే సమయంలో మాకు 2023లో ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ దుండగులు వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు అప్పటి డిపార్ట్మెంట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నో హోటల్కి వెళ్ళనివ్వకుండా ఆపేశారు. ఆపేయటమే కాదు, ఇంకా వేరే వేరే కారణాలని చూపించి మా కార్యకర్తల్ని, ఇదిగో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సందీప్ కానీ, లేకపోతే ఆవిడ పాపం అప్పట్లో కొత్తగా చేరిన ఆవిడ పాపం నీ పేరేంటమ్మా, రూపా, ఇలా కొంతమందిని రాత్రికి రాత్రి నేనే ఉన్నాను అక్కడ నో హోటల్లో, నేనున్నాను నో హోటల్లో, మనోహర్ గారు ఉన్నారు. సరే మేము ఒక పక్కన ఉంటే ఆ కళ్యాణ్బాబు గారు ఒక పక్కన, మిగిలిన నాయకులు ఒక పక్కన, అందరూ అలాగా ఉన్నాం. ఏదో చిన్న ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో ఏదో జరిగిందని చెప్పి హత్యాయత్నమే అనే ఏకంగా పెద్దగా మాట్లాడి వాళ్ళు చేసినంత విడ్డూర పనులు ఎవరు చేయలేదు. సో నైట్కి నైట్ వచ్చి నా కళ్ళ ముందే భోజనం చేస్తున్న వాళ్ళు కూడా ప్లేట్లు పక్కకు లాగేసి తీసుకెళ్ళిపోయారు. సందీప్ లాంటి వాళ్ళని, విజయ్ కుమార్ లాంటి వాళ్ళని, లేకపోతే ఆవిడ పాపం ఇలా తాతారావు గారు, వీళ్ళందరూ, యశస్వి గారు, మూర్తి, చాలామందిని. అక్కడ వరకు ఒక బాధ అనిపించింది. పాపం నిలబడ్డారు. నేను యాక్చువల్గా ఫీల్ అయ్యాను, ఏంటయ్యా మీకు ఇట్లా ఇబ్బంది వచ్చిందంటే, లేదు సార్ మేము హ్యాపీగా వెళ్తాం, మాకేం పర్లేదండి, మీరు మమ్మల్ని ఆశీర్వదించి పంపించమన్నాను. కానీ వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ దీనికి నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాను. అలాగే కొంచెంసేపు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, మనోహర్ గారిని, నన్ను కూడా తీసుకెళ్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము నిజంగానే ఆ రోజు సంతోషపడ్డా. ఎందుకంటే ఆ క్షణం ఎంతసేపటికి కార్యకర్తలే కదా, కాదు కదా, మేము కూడా రిస్క్ తీసుకోవాలి కదా, మేము కూడా వెళ్ళగలగాలి కదా వాళ్ళ కోసం అని చెప్పి మేము వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యాం. అయితే లాస్ట్ మినిట్లో వాళ్ళు విరమించుకున్నారు. విరమించుకోవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకవేళ తీసుకెళ్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం మా వల్ల కాదు అని చెప్పటం వల్ల
ఏమీ చేయలేక చేతకాక ఊరుకున్నారు ఆ రోజు. అది జరిగింది. సి ప్రసాద్ గారు కానీ లేకపోతే మన మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కానీ ఈ సమన్వయ కమిటీల సభ్యులు మీ ఇష్యూస్ని మీ నాయకత్వం అంటే ఎమ్మెల్యే గారి ద్వారా కానీ లేకపోతే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల ద్వారా కానీ ఆ ఇష్యూస్ని ఆ సమన్వయ కమిటీ ముందుకు తీసుకెళ్ళండి, అవి సాల్వ్ చేసుకుందాం తప్ప మనం ఇష్యూ చేసుకుని గొడవలు పెట్టుకుని మాత్రం ఒప్పుకోం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరో 15 సంవత్సరాలు వెళ్తానే ఉంటుంది. ఏదైనా సరే అడ్జస్ట్ అయి తీరాలి తప్ప మా వల్ల కాదు, మేము అడ్జస్ట్ కావంటే కుదరదు. అది ఒక దుష్ట పరిపాలన అంతం చేయటానికి ఏర్పడినటువంటి ఒక మంచి కూటమి ఇది. కాబట్టి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేకపోతే మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకో కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరూ సహించం. మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. సో ఎవరికి రావాల్సిన రికగ్నిషను, డ్యూ రికగ్నిషను కావాల్సినటువంటి ఇది వస్తుంది. కొంచెం పేషెన్స్ చాలా ముఖ్యం, ఓర్పు చాలా ముఖ్యం. అలాగే టీటీడీ లెటర్స్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఖచ్చితంగా జనసేన కార్యకర్తలకు కానీ జనసేన కార్యకర్తల వెనకాల ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కానీ ఏదైనా ఇష్యూ వస్తే తీసుకురండి. కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్కి ఉన్నటువంటి లిమిటేషన్స్ అంటూ కొన్ని ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం ఎంతమందికి రావాలో అంతమందికి వచ్చేలాగా చేద్దాం. చాలామందికి బహుశా రమేష్ గారు కానీ వంశీ గారు కానీ తాతారావు గారు కానీ సత్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చుంటారు. సో మన జనసేన తరఫున మనకి నిజంగా ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లెటర్స్ ఇప్పించాలంటే ఎన్నో ఇప్పించవచ్చు. నేనే కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మన కార్యకర్తలకు ఇప్పించాను పిఠాపురం అటు సైడ్ వెళ్ళినప్పుడు చాలా చోట్ల. అలాగే నేను కూడా కొంతమందికి ఇచ్చాను. సో టీటీడీ లెటర్స్ మీరు ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తారు. కాకపోతే ఇంకా ఏదన్నా బెటర్గా మనకి ఇంకా టీటీడీ దర్శనానికి సంబంధించిన ఏమైనా కావాలంటే ముందు మాట్లాడదాం. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే చిన్న పెట్టుబడిదారులకు సంబంధించిన లోన్స్ స్టార్టప్ బిజినెస్లు చేయడానికి వీలుగా మన దగ్గర ఉంది. ఆ ఎంఎస్ఎంఈకి చైర్మన్ మన శివశంకర్ గారు. సో దానికి ఫండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జనసేన మనోళ్ళే కాదు టీడీపీకి కానీ వైసీపీ మన బీజేపీకి కూడా మనం అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఎంఎస్ఎంఈకి ఫండ్స్ వచ్చిన రోజున యూటిలైజ్ చేసుకుందాం. ముందు చెప్తారు, సరైనటువంటి మీకున్నటువంటి అర్హతలతోటి మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా జెన్యున్గానే వస్తుంది. ఇక్కడ ఎటువంటి పక్షపాతాలకి ఏటికి తావులేదు. జెన్యున్ వాళ్ళు మంచి నిజాయితీగా ఎవరైతే ఉన్నారో మంచిగా వాళ్ళ ప్రొఫైల్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ నుంచి స్మాల్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సరైనటువంటి ఫండ్స్ వస్తాయి. ఒక ఎత్తు అయితే నాకు అప్పుడు దాకా కొంత మీటింగుల ద్వారానో లేకపోతే వేరే మాటల ద్వారానో వేరే విధంగా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు ఉన్నటువంటి బలమైనటువంటి మద్దతు కానీ సపోర్ట్ కానీ అభిమానం కానీ ప్రేమ కానీ ఎంత ఉందో మాటల వరకు తప్ప చేతల్లో ఎప్పుడు చూడాల. సో నేను నోవాటెల్లో పైన 6th ఫ్లోర్లో ఉన్నాను. ఇందాక ఎవరో ఒక ఆమె చెప్పింది కొన్ని వేల మంది వందల మంది స్టార్ట్ అయ్యి పోలీసులు ఇటుపక్క తిరుగుతుంటే అటుపక్క నుంచి వచ్చేవాళ్ళు, అటు తర్వాత ఇటుపక్క నుంచి వచ్చేవాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా వెళ్ళా. అందరి దృష్టి నోవాటెల్ 6th ఫ్లోర్ మీద ఉంది. అక్కడి నుంచి వాళ్ళు స్లోగన్లు వెళ్తున్నారు, చెప్తున్నారు. ఆ రోజు నిజంగా మా నాయకులు వాళ్ళ అరెస్ట్ అయినందుకో లేకపోతే మేము అరెస్ట్ కాబోతున్నందుకో కాదు, కానీ అంతమంది వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి మద్దతు తెలిపినప్పుడు నాకు అర్థమైంది అనమాట. దట్ ఈస్ ఎ రియల్ ప్రాక్టికల్ వే ఆఫ్ సీయింగ్ పీపుల్. ప్రత్యక్షంగా చూసాం. సో మేము విన్నది మేము చూసిన దాంతోపాటు ఆ రోజు ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చూసిన తర్వాత మాకు నిజంగానే ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ మిగతా చాలామంది నాయకులకి చాలా ప్రేమ ఏర్పడింది, అభిమానం ఏర్పడింది. ఉత్తరాంధ్రలో చేసిన మీటింగులు నేను ఇంకెక్కడ చేయలే. అన్ని మీటింగులు చేశాను ఎలక్షన్స్ ముందు కూడా.
ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వీరమహిళలు కానీ జన సైనికులు కానీ లీడర్స్ కానీ వీళ్ళందరూ నాకు సంవత్సరాల దశాబ్దాల తరబడి పరిచయం ఉన్న వ్యక్తులు. సో మాకు మన ఉత్తరాంధ్రకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఏ విధంగా నిలబడాలనేది పవన్ కళ్యాణ్ గారి మనసులో ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. సో దానికంటే ముందు మీ అందరికీ మీ ఎస్పెషల్లీ లీడర్స్ వాటెవరు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి రావాల్సిన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా మనవాళ్ళు ఉన్న చోట టీడీపీకి బీజేపీకి ఎలా అయితే షేర్ ఇవ్వాలో అలాగే ఒక అవగాహనతో ముందుగానే ఏర్పరచుకున్న అవగాహనతో ఎమ్మెల్యేలుగా ఒక బీజేపీ వాళ్ళు ఉన్నా లేకపోతే టీడీపీ వాళ్ళు ఉన్నా అక్కడ మన వాళ్ళకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి స్పష్టమైన ప్రణాళిక ఉంది, స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఎవరికి ఎంతెంత షేర్లు ఇవ్వాలో, ఎంతెంత షేర్ ఆఫ్ అధికారాలు లేకపోతే ప్రభుత్వంలోనో లేకపోతే భాగస్వామ్యంలో అవ్వాలో అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కసారి కొంత తేడా జరగచ్చు, ఒకటి అటు ఇటుగా జరగచ్చు తప్ప ఆ ఒక్క సంఘటన గురించి లేకపోతే ఒక 2-3 సంఘటనల గురించి ఆలోచించేసి ఎంటైర్ కూటమికి సంబంధించినటువంటి మిగతా 2 పార్టీలను కూడా కొంచెం చెప్పేటప్పుడు కొంచెం సంయమనంతో చెప్పాలి మీరు ఎవరైనా సరే. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు నాకు బాగా నచ్చారు, బాగా చెప్పారు. కానీ మీరెవ్వరూ కూడా వైసీపీ ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది, వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది, ఎంతమంది జీవితాలు నాశనం చేసింది, కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆఖరికి హరిహర వీరమల సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు. దాని గురించి కదా మీరు ఫైట్ చేయాలి. మన తోటి ఉన్నటువంటి మనతో కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ అందరూ కాదనుకోండి అక్కడక్కడ అసహనం వ్యక్తం చేస్తే కుదరదు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 2024 ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం లేకపోతే ఆయా కార్యకర్తలు పార్టీల కార్యకర్తలు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతుగాను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు కానీ ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే అందట్లా. అంత దుర్మార్గం అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. పార్టీ పై వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే ఇంకెవరైనా నాయకులకి ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే సీల్డ్ కాపీస్ లెటర్స్ ఇవ్వండి, ఆ లెటర్స్ మాకు చేరతాయి. దాని మీద కావాల్సినటువంటి యాక్షన్ తీసుకుంటాం మేము. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, అలాగే మండల స్థాయి వార్డు స్థాయి కూడా ఉన్నారు. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ కొత్తగా మెంబర్షిప్ డ్రైవ్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు జనసేన ఆఫీస్ నుంచి. ఎవరైతే మాకు రాలేదు మాకు గుర్తింపు లేదన్నారో మీకు ఇది ఒక అవకాశం. మీరు ఎంత దమ్ముతో చేయగలుగుతారో, ఎన్ని కొత్త మెంబర్షిప్స్ జాయిన్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా ఇది మీకు ఒక మంచి అవకాశం. ప్రూవ్ చేసుకోండి.
ఇప్పుడు వంశీ దగ్గర ఉన్న వ్యక్తులు లేకపోతే ఎవరైనా సరే ఒక అద్భుతంగా చేసి ఏమంటే ఇంతమందిని చేయించాను అని వంశీకి చెప్తే వంశీ ఖచ్చితంగా మా దాకా తీసుకొస్తారు, రమేష్ తీసుకొస్తారు, తాతాజీ తీసుకొస్తారు, సత్య తీసుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు బాగా పనిచేసినటువంటి మెంబర్షిప్ డ్రైవర్లు అద్భుతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అదిగో ఇతను బాగా పనిచేశాడు, అయితే ఆవిడ వేరే మహిళ బాగా పనిచేసింది, ఇవన్నీ మా ముందుకు తీసుకొస్తారు. సో మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మీరు అది ప్రూవ్ చేసుకోండి. ఎవరైతే బాగా ప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు న్యాచురల్గా ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటేనే చేయగలుగుతారు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కమిటీస్లో వివిధ స్థాయిల్లో పవన్ కళ్యాణ్ గారు నియమిస్తారు. అప్పుడు ఏదన్నా 1-2 మిస్టేక్స్ ఏదైనా జరిగినా సరే అవి సరి చేసుకునేటువంటి అవకాశం అనుకుంటుంది. సో మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తున్నాను. సందీప్ అనే ఆయన లాస్ట్ టైం మన భీమిలి తరఫున చాలా బాగా చేశారు. మెంబర్షిప్ డ్రైవ్ మళ్ళీ ఇంకోసారి మనం కలవాల్సిన అవసరం ఉంది, కలుస్తాం. ఆ మెంబర్షిప్ అలాగే ఇక్కడ ఇంకొకటి మీరు కూడా నాయకులందరూ నాకు స్టేజ్ మీద గౌరవం దక్కాలి, నాకు గుర్తింపు లేదు, దమ్ముతో పనిచేసేవాడు ఎక్కడున్నా గుర్తింపు వాడి దగ్గరకు వస్తే తప్ప వాడి గుర్తింపు కోరుకోకూడదు. ఖచ్చితంగా చెప్తాను, ఇవాళ ఎవరైనా సరే మీరు 100% ఎఫర్ట్స్ తోటి పార్టీ కోసం మీరు మీ నాయకత్వ లక్షణాలు పెంచుకొని మీ స్వార్థం ఎవరికైనా సెల్ఫిష్నెస్ ఎన్ని తగ్గించి పార్టీ కోసం పనిచేయండి, మన కార్యకర్తల కోసం ప్రజల కోసం మీరు పనిచేయండి. ఖచ్చితంగా గుర్తింపు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీ మెడలో దండేస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హార్డ్ వర్క్. అది ఎంత చేశారో ఎంత చేసాం మనకి ఎంత రావాలి, మనకు రాలేదని అప్పుడు మీ ఆత్మపరిచయం చేసుకోండి. సో ఇది ఓన్లీ ఒక జనరల్గా చెప్తున్నా, మీలో చాలా మందికి ఒక చిన్న అసంతృప్తి ఏదో అక్కడక్కడ కనపడుతుంది, అది చెప్తున్నా. తర్వాత ఇంతవరకు జనసేనలో 2019కు ముందు వేసిన కమిటీలే తప్ప అక్కడక్కడ మార్పు, ఇంతవరకు కొత్త కమిటీలు వేయలే. జిల్లా అండ్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ మండల స్థాయి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత వాళ్లే తప్ప కొత్తగా వేయలే. కమిటీస్లో రకరకాల స్థాయిల్లో ఇంతవరకు ఎవరిని పెట్టాల. అది కళ్యాణ్ బాబు గారు ఆయన తీసుకునే నిర్ణయం. ఆయన నిర్ణయం తీసుకున్న 1 మంత్ లోపు స్టేట్ మొత్తం కమిటీస్ ఏర్పడతాయి. ఎందుకంటే మనకు కావాల్సినంత రా మెటీరియల్ ఉంది. అంటే బలమైన నాయకులు ఉన్నారు, బలమైన కార్యకర్తలు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. సో మనం అది ఆయన ఎందుకు ఇంకా మనకు చెప్పలేదు, మాకు అయితే తెలియదు. ఆయన ఎప్పుడు చెప్పినా రెడీగా ఉండండి. ఎప్పుడు ఆయన కమిటీస్ అనౌన్స్ చేస్తారో మీలో ఎంత సమర్థత ఉంది, లేకపోతే మీరు మెచ్చినటువంటి నాయకుడికి ఎంత సమర్థత ఉంది వాళ్ళని ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా ఆయా స్థాయిల్లో ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్న వాళ్ళు లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కలిసి మంచి వ్యక్తుల్ని మనం ఎన్నుకుందాం, మంచి వ్యక్తుల్ని ఆ కమిటీస్కి మనం వేసుకుందాం. అప్పుడు దాకా మనకి కమిటీస్ ఏమి రాలేదు. ఉన్న కమిటీస్ మన పరిపాలనా సౌలభ్యం అంటే పార్టీ మూమెంట్స్ కోసం, పార్టీ అడ్మినిస్ట్రేషన్ కోసం టెంపరీగా ఉపయోగపడుతుంది తప్ప కమిటీస్ వేస్తారు. వేసేదాకా ఓపిక పట్టండి. ఇంకా చెప్పాలంటే కమిటీస్ వేయటం ఇంకొంత లేట్ అయితే మీకే మంచిది. ఈలోపుగా ఈ కొద్ది కాలంలో ఎప్పుడైతే వేస్తారో ఆ లోపు మీరు గట్టిగా ప్రయత్నించండి, గట్టిగా మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. ఖచ్చితంగా కమిటీలు మిమ్మల్ని వరిస్తాయి, ఆ పదవులన్నీ మిమ్మల్ని వరిస్తాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఒక్కసారి మనకు అధికారం వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆవిడెవరో ఇందాక ఆవిడ అడిగారు. ఖచ్చితంగా అది ఇప్పుడు ఇక్కడున్న నాయకులు ఎవరైనా సరే చేయగలిగేది. మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకు ఎంత రావాలో దయచేసి అంతవరకే తీసుకోవాలి తప్ప మాకన్నా వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయనో, ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ రేషియో. అది అవగాహన ప్రకారం వెళ్తుంది. తెలియదు, మంచి చెడు తెలియదు, నాకేం కావాలి, నేనేం సాధించాలి, ఇదే యావ తప్ప ఇంకోటి లేదు. ఈ రోజుకి అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఈ రోజుకి తెల్లారులేస్తే కేసు పడనటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కానీ ఇష్యూ కానటువంటి ఒక రాజకీయ వైసీపీ రాజకీయ నాయకులు ఎవరు కానీ ఒక్కళ్ళు కూడా లేరు. ప్రతి వాళ్ళ మీద ఏదో ఒక ఇష్యూ పడుతుంది, ఏదో ఒక గొడవ పడుతుంది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఉన్నాయి. సో మన పోరాటం, మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇస్తారు. 1-2 సార్లు లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు. ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి
ఈ సంవత్సరం లోపల అన్నీ సాధించేయాలి, అన్నీ వచ్చేయాలంటే కుదరదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2008 నుంచి 2014, 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఏ పార్టీ నాయకుడైతే మనందరినీ ఇంత ముందుకు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వంలో ఆశించకుండా పనిచేశారు. 14-15 ఏళ్ళు పనిచేశారు. 3-4 ఏళ్ళు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను, కానీ అసహనం గురి కాకండి, ఓపిక తగ్గించుకోకండి, చాలా ఉండాలి. ఎవరికైతే ఓపిక ఓర్పు ఉంటుందో వాడు ఖచ్చితంగా ముందుకెళ్తాడు, గొప్ప నాయకులు అవుతారు. మన కళ్ళ ముందున్న మనకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. 15 సంవత్సరాలు పైగా పనిచేసి కూడా ఒక్క పదవి ఆశించకుండా ఆయన అనుకుంటే ఏ రోజో ఏదో ఒక పార్టీలో చేరి ఈ పార్టీకి ఆయనతో పాటు ఒక 10 మంది సెంట్రల్ మినిస్టర్స్ని, స్టేట్ మినిస్టర్ని తయారు చేసుకోగల సత్తా ఉంది. కానీ ఒక పార్టీని ఏర్పాటు చేసి నడిపి అధికారంలో తీసుకురావడం చూస్తారా, అది మామూలు టాస్క్ కాదు. ఎందుకంటే మన వెనకాల డబ్బు లేదు, మన వెనకాల కోట్ల రూపాయల ఆస్తి లేదు, మన వెనకాల తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల ఆస్తులు లేవు. కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతోనే పార్టీని నడపాలి. లేదా కొంతమంది మంచి కార్యకర్తలు లేకపోతే ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు ఇచ్చే ఎంతో కొంత ఫండ్ మీద పార్టీని నడపాలి తప్ప అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మనం పార్టీని నడపట్ల. సో చాలా కష్టపడి ఈవేళ ఇక్కడ దాకా వచ్చాం. 10% 21కి 21 కొట్టి తీసుకురావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. అది అంత ఈజీగా తీసుకోకండి, అది మర్చిపోకండి. ఎన్ని కష్టాల నుంచి మనం ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చాం, అది ఎప్పుడు మర్చిపోకండి. నన్ను అనకాపల్లి ఎంపీగా నిలబడమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా నిలబడదామని ఉత్సాహపడినప్పుడు అనే నీకు ఆ పదవి కుదరట్లేదు, కూటమిలో అడ్జస్ట్ చేయటం వల్ల నేను అనకాపల్లిని బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పినప్పుడు రెండో మాట మాట్లాడకుండా అసలు డిస్కషనే పెట్టలేదు నేను. ఎస్, వాట్ ఎవర్ యూ సెడ్ ఐఎమ్ ఓకే. నాకు నీ దగ్గర పనిచేసే అవకాశం ఇవ్వను. పిఠాపురంలో నాకు పనిచేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. నాలాగే సందీప్ భీమిలీకి ఎమ్మెల్యేగా నిలబడాల్సిన వ్యక్తి 19 నిలబడ్డాడు. మళ్ళీ 24లో అందరిలాగా తను కూడా కోరుకున్నాడు. కానీ కూటమిలో ఇష్యూస్, లేకపోతే కూటమిలో ఇష్యూస్ కాదు, కూటమిలో అడ్జస్ట్మెంట్స్ వల్ల భీమిలి అతనికి రాలేదు. అయినా సరే సందీప్ కూడా దేని గురించి ఆలోచించకుండా మేమందరం పిఠాపురం వెళ్ళి మనందరికీ మూల పురుషుడు ఎవరు, ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గెలుపు చాలా ముఖ్యం. ఆయన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు సందీప్ ఒకడు. పదవులు ఆశించలే మేము ఎప్పుడు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి చేయడం తప్ప నాకు ఈ ఎమ్మెల్సీ పదవి మీద కానీ లేకపోతే రేపు పొద్దున ఎంపీ ఇస్తారో ఇంకోటి దేని మీద నాకు ఆశ లేదు. నాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఒక సామాన్య కార్యకర్తలాగా పార్టీలో పనిచేయడంలో ఉన్నటువంటి హ్యాపీనెస్ కానీ ఆ కిక్ కానీ నాకు ఏ పదవిలో రాదు. బహుశా మీకు కార్యకర్తల్లాగా పనిచేయటంలో మీలో కొంతమందికి ఆ కిక్కు రాకపోతే అది మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన తప్ప నాకైతే చాలా హ్యాపీ. ఒక కార్యకర్తగా నన్ను ఈవెన్ కార్యకర్తగా ఆఖరి సీట్లో కూర్చోవాలన్నా నేను సంతోషంగానే కూర్చుంటా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.